సార్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. చాలామంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు సార్. దీస్ డేస్ చూస్తున్నట్లయితే కౌంట్ అనేది చాలా పెరిగింది. కానీ వాళ్ళందరిలో కూడా ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అని అంటే ఎన్ని హార్స్ మేము ప్రిపేర్ అవ్వాలి. సో దీనికి మీరు ఏం చెప్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకప్పుడు 3 గంటలు లేదా 2 గంటలు చదివితే జాబ్ వచ్చే రోజులు ఉండేటివి. చాలా మంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో గంట 2 గంటలు చదివినా వచ్చేటి జాబులు. కానీ ఇప్పుడు పోటీ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. కాంపిటీషన్ అనేది ఎక్కువైంది. సో ఈరోజు చూసినట్లయితే కనీసం రోజు ఒక 6 నుంచి 8 గంటలు చదువుతూనే జాబ్ వచ్చే రోజులండి. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ జాబులు వచ్చే రోజులు లేవు. సో కనీసం 6 నుంచి 8 గంటలు స్పష్టంగా చదవాలి. మళ్ళీ అదేవిధంగా ఒకరోజు 2 గంటలు, ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 4 గంటలు చదవకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఒకే రోజు రోజుకి 6 గంటలు చొప్పున కంటిన్యూషన్ చదువుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒకరోజు గంట చదివి మళ్ళీ నెక్స్ట్ రోజు 5 గంటలు చదువుతారు, మళ్ళీ నెక్స్ట్ రోజు 2 గంటలు చదువుతారు, మళ్ళీ నెక్స్ట్ రోజు 6 గంటలు చదువుతారు. అలా చదవడం వల్ల ఫలితాలు అనేది చాలా తక్కువ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో ఒకే రోజు కంటిన్యూషన్గా ఒకరోజు 2 గంటలు చదువు, ఆ 2 గంటలు ఒక కనీసం 10 రోజులు కంటిన్యూషన్గా చదవాలి. ఆ తర్వాత ఒక్కొక్క గంట పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని చాలామంది ఒకే రోజు 6 గంటలు చదివి మళ్ళీ మధ్యలో కొద్ది రోజులు బ్రేక్ ఇస్తుంటారు. అలా చదవడం వల్ల ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ కాదు. సో కనీసం ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒక గంట సమయం ప్రారంభించిన కంటిన్యూషన్ అనేది ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే. అలా